నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌతమ్ రావు గారు ఉన్నారు, బీజేపీ నుండి. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా మీకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు బరిలో లేరు, మరి బీజేపీ కావచ్చు ఎంఐఎం మాత్రమే ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అవి పోటీలో ఉండాలి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు పోటీ లేకుండా ఉన్నాయో అంటే ఎంఐఎం గెలవాలంటే మీరు పోటీలు ఉండదని ఎంఐఎం చెప్పిందో, అందుకని పోటీ నుంచి వాళ్ళు విరమించుకున్నారు. పోటీ నుంచి విరమించుకోవడం కాదు, మేము ఓటింగ్లో కూడా పాల్గొమని చెప్తాను. ఎందుకు ఓటింగ్లో పాల్గొరని చెప్పి నేను అడుగుతాను. ఓట్ల ద్వారానే మీరు ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులు కదా, మీకు ఓట్లు కావాలి కదా. మీకు కావాల్సినప్పుడు ఓట్లు ఇంకో ప్రజాప్రతినిధి కావాల్సినటువంటి ఓటు మీరు ఎందుకు వినియోగించుకోరు అని చెప్పి నేను అడుగుతాను. కాబట్టి ఎంఐఎం ఏది చెప్తుందా అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నారో ఇది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికే నేను అడుగుతా ఉన్నాను, ఆ రాజకీయ పార్టీ నాయకులు అవుతున్నారో వారు వెంటనే సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎవరైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. అయితే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దానికి సంబంధించి ఓట్స్ విషయంలో బీజేపీకి మీకు ఓటు ఏది అనుకుంటున్నారా? ఇండైరెక్ట్గా మీకు బీజేపీకి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఓటు వేయదు అని అనుకుంటున్నారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని యాజ్ ఎ పార్టీగా నేను ఓటు వేయమని అడగట్లా. కాబట్టి ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవుతున్నారు, రేపు ఓటు హక్కు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి రెండు పార్టీలు, ఒకటి ఎంఐఎం, రెండోది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తేనే ఇక్కడ ఎదుగుదల అభివృద్ధి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వస్తేనే శాంతియుతంగా హైదరాబాద్ ఉంటుంది. కాబట్టి ఎంఐఎం వస్తే ఆ శాంతియుత వాతావరణం ఉండదు, తర్వాత అభివృద్ధి అనేది ఉండదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా శాంతియుతంగా నివసించేటువంటి అవసరం లేకుండా చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా వాళ్ళు సమర్థిస్తారు. వాళ్ళు కూడా ఈ యొక్క సమస్యను వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి తప్పకుండా భారతీయ పార్టీ. నిజంగా భారతీయ జనతా పార్టీ నుంచి గౌతమ్ రావు గారు విన్ అయితే ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత నిజంగా హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఈ యొక్క ప్రజలు అయితే హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా మౌలిక సదుపాయాల కల్పనలో నేను నా యొక్క పాత్ర పోషిస్తాను. ముఖ్యంగా డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, త్రాగునీరు విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి. తప్పకుండా హైదరాబాద్ అంటే ఓన్లీ ఒక హైటెక్ సిటీ అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముషిరాబాద్, అంబర్పేట ఇటువంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాను. ఏం చెప్తాం అనుకుంటారు బీజేపీ కార్పొరేటర్స్? బీజేపీ కార్పొరేటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీని సమర్థిస్తారు, దానికి చెప్పేదేం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక కార్పొరేటర్స్ కాకుండా మిగతా కార్పొరేటర్స్ కూడా ఏదైతే సరైన అభివృద్ధి చెందేటువంటి రేపు అభివృద్ధి హైదరాబాద్ చెందాలనుకుంటే ఎవరు సమర్థంగా ఉంటారో చూసి మీరు ఓటేయాలని చెప్పి అడుగుతాం.